చూస్తున్నాం బీజేపీ పాలిత రాష్ట్రం బీహార్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక 6 ఏళ్ల బాలుడు అరెస్ట్ అవ్వడం, అది కూడా నిరసన తెలిపినందుకు, అది కూడా ప్రధాని మోదీపై నిరసన తెలిపినందుకు. ఒక 6 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసిన సంఘటన డబుల్ ఇంజన్ సర్కార్లో చోటు చేసుకుంది. బీహార్లో 70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పి విద్యార్థులు చేపట్టిన నిరసనలో తల్లితో పాటుగా ఓ 6 ఏళ్ల బాలుడు పాల్గొన్నాడు. తమ స్కూల్లో కనీస వసతులు లేవని, టీచర్లు సరిగ్గా రావడం లేదని బాలుడు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటుగా నేరస్తుల్ని పట్టుకోలేరు, కానీ విద్యా హక్కు కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థుల పైన చేయి చేసుకుంటారని ఆ బాలుడు నిలదీశాడు. ఆందోళనలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ పట్టుకున్నాడు ఆ బాలుడు. బాలుడు పైన ఆగ్రహించినటువంటి సామ్రాట్ చౌదరి ప్రభుత్వం భారీ బందోబస్తు మధ్య 6 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసింది. ఇక మైనర్లని అరెస్ట్ చేయొద్దని నిబంధన కూడా ఉంది, కానీ ఈ 6 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేయడం పైన ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూడండి, ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పిల్లవాడి మధ్యలోకి ఎవరు రాకుండా అటు ఇటుగా అందరినీ పంపించేసి ఆ తల్లితో పాటుగా 6 ఏళ్ల పిల్లాడిని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ బీపీఎస్సీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని, అవకతవకల్ని పూర్తిగా నిర్మూలించాలని, తమకు మంచిగా టీచర్ అని అందుబాటులోకి తీసుకురావాలని, చాలా మంది టీచర్ లేకుండానే మా స్కూల్స్ ఉండిపోతున్నాయని. తర్వాత ఆయన మాట్లాడుతున్న దాంట్లో చాలామంది నేరగాళ్ళు ఉన్నారు, చాలామంది అవకతవకలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు. సో ఆ వారిని పట్టుకోకుండా నిరసన తెలుపుతున్న వారిని పట్టుకోవడం ఏంటి అంటూ ఆ బాలుడు క్వశ్చన్ చేశాడు. నేరస్తుల్ని పట్టుకోలేరు, కానీ విద్యా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మా పైన చర్యలు తీసుకుంటారా, చేయి చేసుకుంటారని ఆ బాలుడు నిలదీసినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. 6 ఏళ్ల బాలుడి అరెస్ట్, ఆదిత్య కుమార్ అయిన పేరు. ఆదిత్య కుమార్ అటువంటి 6 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసిన సంఘటన పైన ఇప్పుడు యావత్ భారతదేశం ముక్కున వేలేసుకుంటోంది. ఒకసారి ఆ బాలుడు ఏం మాట్లాడాడో, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఆ వీడియో చూద్దాం. देखिए जेन अल्फा, ये देखिए जेन अल्फा, मैदान में जेन अल्फा, ये लड़का बहुत ज्यादा वायरल है और आज आंदोलन में उतरा हुआ है। ये देखिए, ये देखिए जेन अल्फा। क्या हुआ बाबू, बोलो क्या हुआ? मुख्यमंत्री के कहने पे हुआ है, हमको भी पता है, उसी का हम जवाब। तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको भी चोट नहीं लगा। तो पुलिस तुमको पकड़ रही थी, पुलिस तुमको उठाने जा रही थी। ये देखिए बच्चा जो हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था। ये माथा फट गया, छात्र का आंदोलन उड़ा था, तो क्या ये साथी फिर मुख्यमंत्री से बच्चा भी नहीं समझता, तो इस्तीफा दिया देना, किसी का माथा पड़वा दीजिएगा। बच्चे को डिटेन कर लिया गया है इस पुलिस के द्वारा। ये पता नहीं क्यों आया था प्रोटेस्ट में। ये वायरल भी चल रहा है, विक्टिम कार्ड अब खेल रहा है। ये देखो पुलिस ले जा रही है इसको। बच्चे के पैर, छोटे से बच्चों को उठा लिया गया है। अब देख सकते हैं बच्चे రైట్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగేటువంటి అవకతవకల పైన మాట్లాడుతున్న సమయంలో చాలా మంది అక్కడికి టీచర్ రిక్రూట్మెంట్ విషయంలో అవకతవకలు జరిగాయని, ఒకే సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్స్ ఉండాలని చెప్పి ఆందోళన చేపడుతూ ఉంటే తన తల్లితో పాటుగా అక్కడికి వచ్చాడు ఒక 6 ఏళ్ల బాలుడు. అక్కడికి వచ్చిన తర్వాత పట్టుకున్న పోస్ట్ ఏంటంటే ప్రధాని రాజీనామా చేయాలని ఒక పోస్టర్ పట్టుకున్నాడంట, తర్వాత సీఎం రాజీనామా చేయాలని ఒక పోస్టర్ పట్టుకున్నాడంట. ఆందోళన వ్యక్తమవుతోంది దేశవ్యాప్తంగా. అక్కడక్కడ అడపతడప సర్వీస్ కమిషన్లకు సంబంధించి అంటే ఎగ్జామినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, లీకులు అయ్యాయని రకరకాలుగా ఈ ఆందోళన జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ఒక 6 ఏళ్ల బాలుడు పైన
డబుల్ ఇంజన్ సర్కార్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. 15 మంది పోలీసులు ఒక 6 ఏళ్ల బాలుని చేయి పట్టుకొని గొరగొర ఈడ్చుకు వెళ్తున్నారు. అంటే ఆ బాబుని లాక్కెళ్తున్నారు. సో బాబుని తీసుకెళ్లే విధానం చూస్తే అర్థమవుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ ఏ స్థాయిలో ఎటువంటి వాళ్ళపైన బక్కపలచనోళ్ళ పైన మీ ప్రతాపం చూపిస్తున్నారనేది. ఇక్కడ అబ్బాయి మాటలు ఏమంటాడంటే, అవసరమైతే బుల్లెట్ గాయాలకు కూడా సిద్ధమే. మీరు వింటుంది నిజమే, ఇది ఆ అబ్బాయి మాట్లాడిన మాట. అవసరమైతే బుల్లెట్ గాయాలకు కూడా సిద్ధమే. పేపర్ లీకులు జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉద్యమంలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో లాఠీ చార్జీలకి, జైళ్ళకి, బుల్లెట్లకి భయపడి వెనక్కి తగ్గేదే లేదు అంటున్నాడు ఆ బాలుడు. ఇక ఈ పేపర్ లీకులు ఇప్పుడు నీకేమవసరం, నువ్వు చిన్నపిల్లాడివే కదా, ఎందుకు ఇక్కడ ప్రొటెక్ట్స్కి వచ్చావంటే, ఈరోజు నేను వచ్చాను కాబట్టి రేపటి రోజున నా సమయంలో నేను ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఈ పేపర్ లీకులు జరగకుండా ఉంటాయి, అందుకే ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాను అంటున్నాడు. ఆ బాబుకున్న బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలి మీరే చెప్పండి. ఇక వాళ్ళకు లేదు. అలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం, మీపై ఎందుకు వ్యతిరేకత వస్తోంది? ఈ బాబుని మీపై తిప్పుకోవాల్సిన బాధ్యత లేదా? చూడండి, ఆ బాబు మంచిగానే హిందూలాగానే ఉన్నాడే, కట్టు బొట్టు అన్ని బాగానే ఉన్నాయి కదా. చైనీస్ ఏజెంటా, పోనీ యాంటీ నేషనలా, యాంటీ హిందూనా? ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే మీరు మాటలే కదా ఇవన్నీ కూడా. సో ఒకసారి ఆ బాబు మొహం చూడండి. బాబుకు మంచిగా బొట్టు ఉంది, చక్కగా బొట్టు పెట్టుకున్నాడు, మెళ్ళలో తాయితు లాంటిది ఉంది, అంటే ఐ మీన్ ఒక దేవుడికి సంబంధించిన తాడులా ఉంది, చక్కగా హిందువే కదా, 6 ఏళ్ల బాబే కదా. ఇదా మీ ప్రతాపం? అంటే మీరు మాట్లాడుతున్న దానికి ఇదే బహుశా సమాధానమేమో. సో మీరు చైనీస్ ఏజెంట్ అని, యాంటీ నేషనల్ ఎవరైతే కొంతమంది ముద్రలు వేస్తున్నారు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద, మరి ఇప్పుడు ఆ బాబు ఏ చైనా నుంచి వచ్చిండు, ఏ పాకిస్తాన్ నుంచి వచ్చిండు, ఏ యాంటీ హిందూ అయినా, ఏ యాంటీ నేషనల్ అయినా తల్లితో పాటుగా నిరసనకు వచ్చి తన బాధని వెళ్ళగక్కుతున్నాడు. అక్కడ బాబుకు మాట్లాడమని వారు చెప్తున్నారా? మీడియాతో మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం కదా. భగత్ సింగ్ లా మారుతానంటున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, భగత్ సింగ్ లా మారుతానని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ పోస్టర్ పట్టుకొని మాట్లాడుతున్నాడు బాబు. సో ఇలాంటి వాళ్ళ మీద ప్రతాపం చూపించడం పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఈ వయసు ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి షాక్ గురవుతున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఒక 6 ఏళ్ల బాలుడి పైన అరెస్ట్ అనేటువంటి మాట ఎలా చూడాలి? తను అడిగింది ఒకటే, తన తల్లితో పాటుగా ప్రొటెస్ట్కి వచ్చి అక్కడ పేపర్ లీకులు ఉండకూడదు, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలనేది వాళ్ళ డిమాండ్. దేశవ్యాప్తంగా అక్కడక్కడ అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. సో బీహార్లో జరిగినటువంటి ఈ నిరసన సమయంలో ఆ తల్లితో పాటుగా వచ్చిన 6 ఏళ్ల బాబును అరెస్ట్ చేయడం ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన డైరెక్ట్గా బుల్లెట్లకు కూడా సిద్ధమన్న మాట ఆ బాబు మాట్లాడుతున్నాడంటే ఎంతటి ఆగ్రహం, ఎంతటి అవగాహన పిల్లల్లో కూడా కలిగింది అనుకోవాలి. డెఫినెట్ గా మన బీహార్ పాలిత బీజేపీ పాలిత రాష్ట్రం బీహార్ లో నిజంగానే ఇది కొంత షాకింగ్ తెలుస్తుంది. ఈ రోజు మొత్తం సోషల్ మీడియా కావచ్చు ఈ సంఘటన చూసిన తర్వాత 6 ఏళ్ల బాలుని అజిత్ కుమార్ అనే బాలుని ఒక ప్రొటెస్ట్ లో పాల్గొన్నాడు. అసలు కోరుకుంది కూడా ఏంటంటే యూపీఎస్ పరీక్షల్లో అవసరాలు జరిగాయి, విద్యార్థులు చేపట్టిన నిరసనలో అక్కడ జరుగుతున్న నిరసనలో ఆయన నిలబడి మోడీకి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్టర్ ని పెట్టుకున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయడమే కాదు, అతన్ని రోడ్డు మీద నడుచుకుంటా ఆ బాలుని రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకెళ్ళిన దృశ్యాలు నిజంగానే చాలా బీహార్ అక్కడ రాష్ట్రంలో వస్తున్న పోలీసుల తీరు చాలా విమర్శలకి తావిస్తుంది. అంటే బేసిక్ గా తన స్కూల్లో వసతులు లేవు, టీచర్లు సరిగ్గా రావడం లేదు అనేది కుమార్ బాలుగా ఆ పిల్లోడి పేరు కుమార్, అతను ఆవేదన. కానీ అసలు కనీసం 6 ఏళ్ల పిల్లోడు ఒక నిరసనలో పాల్గొన్నాడని, మోడీకి అగైనిస్ట్ ఒక చిన్న పోస్టర్ పెట్టుకున్నాడని అతన్ని అరెస్ట్ చేసి ఆ పిల్లవాడిని రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకువెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా చేస్తున్నారు. అతను అడిగింది కూడా ఏంటి, విద్యార్థుల మీద మీరు చేంజ్ చేసుకుంటారా? అసలు మీరు న్యాయస్థానాన్ని పట్టుకోలేరు కానీ విద్యా హక్కు కోసం పోరాడుతున్న విద్యార్థుల మీద మీరు ఆందోళన చేస్తారా, చేతులు వేస్తారా అనేది అతను స్లోగన్ కూడా. అయితే నిజంగానే ఈ వ్యవస్థ మీద మరి 6 ఏళ్ల బాలుని పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతను నడిపించుకుంటూ తీసుకుపోతున్నాడు. అంటే ఆ పిల్లడు ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు ఇట్లాంటి చేస్తూ కానీ పోతే భగత్ సింగ్ అవుతా నేను, తర్వాత ఇటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో యువత చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళబోతుంది అనేది చెప్పిన పరిస్థితి. అసలు మైనర్ ని అరెస్ట్ చేయొద్దు, మైనర్లని పోలీస్ స్టేషన్ కి పిలవద్దు అనేది
చాలా కాలంగా పోలీసులు ఒక నిబంధన ఉంది, ఆ సెక్షన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పిల్లవాడి మీద అరెస్ట్ చేసి తీవ్ర విమర్శలు చేయడం మాత్రం చాలా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు అంటే ఎవరు తమ నిరసన తెలిపే హక్కు కూడా ఎవరికి లేదు. అంటే చిన్న లేదు పెద్ద లేదు. మామూలుగా ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళని కేసులు ఇప్పుడు మొన్న సిజేపీ చేసిన అర్థంలో ఏ విధంగా వ్యవహరించారో మనం చూస్తూ వాళ్ళ మీద బలవంతంగా కేసులు పెట్టించి మైనర్ పిల్లలను కూడా అరెస్ట్ చేయించి వాళ్ళ చేత ప్రభుత్వానికి సారీ చెప్పించి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ని చిత్రహింసలు గురి చేసి ఇటువంటి సంఘటనలు మనం నిన్న మొన్న ఢిల్లీ నేపథ్యంలో జరిగిన నేపథ్యం మనం చూస్తున్నప్పుడు కూడా ఇప్పుడు 6 ఏళ్ల పిల్లవాడిని మోడీ వ్యతిరేకంగా ఒక ప్లే కార్డు పట్టుకున్నాడని చెప్పి దాన్ని పోస్టర్ ని పట్టుకున్నాడని అతన్ని తీసుకుని వెళ్ళి భారీ బందోబస్తు మధ్య అతను నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్తున్నారు. అంటే వ్యవస్థ ఎలా వెళ్ళిపోయింది వచ్చేది ప్రభుత్వాల చేతులకు పోలీసులు పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వం ఏం చెప్తే అది చేసే పరిస్థితి. కనీసం ఆ పిల్లోడికి నియమాలు ఏమున్నాయి, మైనర్ బాలుడు 6 ఏళ్ల పిల్లోడు వాడు నా స్కూళ్ళు సరిగా టీచర్లు సరిగా రావట్లేదా, కనీసం మాకు స్కూల్లో కనీస వసతులు లేవు అని చెప్పిన ఒక పాపానికి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం నిజంగా చాలా శోచనీయం. ఈ వ్యవహారం మీద నెటిజన్లు కూడా విపరీతంగా విమర్శిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు బేసిక్ గా ఎక్కడో రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నారు పోలీసులు కూడా. కంప్లీట్ గా ఈ వ్యవస్థ మీద ఎంత తీవ్రమైన స్థాయిలోకి యువత మండిపడుతుందో మనం ఈ సంఘటన చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఆ వ్యవహారం మీద మరి అత్యుత్సాహం చూసిన పోలీసుల మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందా అది చూడాలి. సామ్రాట్ చౌదరి ప్రభుత్వం, బీహార్ లో ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరి దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల్ని ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన నేపథ్యం అయితే కనబడుతుంది. మనోజ్, అంటే 6 ఏళ్ల బాబుని అరెస్ట్ చేయడం అంటే పోలీసుల ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? అక్కడ 6 ఏళ్ల బాబు వచ్చి తల్లితో పాటుగా వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ పోస్టు పట్టుకున్నాడు. కానీ ఆ బాబు అవగాహన, ఆ బాబు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు, అంటే ఎంత రెవల్యూషనరీగా ఉన్నాడని అర్థమవుతుంది. భగత్ సింగ్గా మారుతానంటున్నాడు. సో బుల్లెట్లకైనా సిద్ధంగా ఉన్నాను, జైలు సంఖ్యలకైనా సిద్ధంగా ఉన్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు నువ్వు మరి ఇక్కడ వచ్చావు, నీకు ఇప్పుడు ఎగ్జామ్ లేదు కదా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని మీడియా అడిగిన క్వశ్చన్కి రేపటి రోజున నా భవిష్యత్తు కోసం వచ్చాను, నేను రేపటి రోజున ఎదిగిన తర్వాత ఎగ్జామ్లు రాస్తే ఈ పరిస్థితి ఉండకూడదని వచ్చానని చెప్పి ఆ బాబు మాట్లాడుతున్నాడు. సో ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి దారితీసే అవకాశం ఉంది? సిజేపీ ప్రొటెస్ట్ నుంచి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు, మారుతున్న పరిణామాలు, ప్రభుత్వాలు రియాక్ట్ అవుతున్న తీరు, రోజు 6 ఏళ్ల బాబుని అరెస్ట్ చేసిన తీరు తర్వాత ఇంకా ఎటువంటి రెవల్యూషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా రోజు రోజు దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి చూడబోతోంది? డెఫినెట్ గా, ఎందుకంటే సిజేపీ స్టార్ట్ చేసిన ఒక జంతర్ మంతర్ దగ్గర నిర్వహించిన ఏదైతే ఉద్యమం ఉందో అది ఏ విధంగా రిఫ్లెక్షన్ ఇచ్చింది, ఏ విధంగా సెంట్రల్ మినిస్టర్ దాకా ఆయన పదవి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే పబ్లిక్ యువత ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు 6 ఏళ్ల పిల్లవాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు, మీరు నేను జైలుకైనా పోవడానికి సిద్ధం, నా స్కూల్లో వసతులు లేవని చెప్పి మాట్లాడితే మీరు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వెళ్తున్నారు, ఇలాగే కొనసాగితే నేను జైలుకి నేను సిద్ధం, బుల్లెట్లకి ఎదురు నిలబడతాను, మరో భగత్ సింగ్ అవుతాను అని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే ఆ పిల్లవాడికి అసలు ఏం తెలుసు? అయినా వాడు అంటే అబ్జర్వేషన్ పెరిగిపోయింది. పబ్లిక్ లో ఏం జరుగుతుంది, కళ్ళ ముందు జరుగుతున్న అవినీతి, విద్యార్థుల మీద జరుగుతున్న ఇష్యూస్, ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి, ఇవన్నిటి మీద పిల్లలకి పూర్తి అవగాహన వచ్చేసింది. ఆ అవగాహన వచ్చిన నేపథ్యంలో పిల్లలు ఖచ్చితంగా తెలగబడుతున్న పరిస్థితి. తన తల్లిని తోడుగా తీసుకొని వచ్చి ఆ ప్రొడక్ట్ లో పాల్గొన్నారంటే మనం చాలా స్పష్టంగా చూడాలి. అసలు నిజంగానే యువత ఎంత స్పీడ్ గా ఉంది. ఇప్పుడు జెన్ ఆల్ఫా, జెన్ జీ కాదు, ఇప్పుడు జెన్ ఆల్ఫా కంప్లీట్ గా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ప్రతి ఒక్కటి కీన్ అబ్జర్వేషన్ జరుగుతుంది అనేది మనం చూడాలి. అంటే అంత కీన్ అబ్జర్వేషన్ వాళ్ళు చేస్తుంటే ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, అవసరమైతే నేను జైలుకి వెళ్తాను, బుల్లెట్ కాలుస్తానంటే నేను ఎదురు నిలబడతా, నేను భగత్ సింగ్ అవుతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత మెచ్యూర్ పిల్లలు, 6వ తరగతి పిల్లోడు ఇంత స్థాయిలో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేది మనం చూడాలి. అటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ ఆ మాటలు అతనికి వచ్చాయంటే అక్కడ పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత రాక్షసంగా విద్యార్థుల్ని కొట్టారో, లేకపోతే ఎట్టా లాఠీచార్జ్ చేశారో అనే అంశాలను కూడా మనం చూడాల్సిన పరిస్థితి. యువత కొంత చాలా వేగంగా మారిపోయింది. ఇప్పుడు జెన్జీ కాదు, ఇప్పుడు జెన్ ఆల్ఫా కంప్లీట్ గా ఇది కంట్రోల్ కి దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి. అన్నిటికీ కొంత
ఏదైతే నిరుద్యోగుల పట్ల జరుగుతున్న వ్యవహారం మీద జరుగుతున్న వ్యవహారంగానే మనం చూడాలి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఇక్కడ ఈ బాబు మీద మరి మొన్నటి వరకు సోనం వాంగ్చుక్ని చైనీస్ ఏజెంట్ అన్నారు, తర్వాత ఆయన చేతే దీక్షను విరమింపజేశారు. సిజేపీ వెనక మొత్తం ఒక ఇంటర్నేషనల్ హస్తం ఉంది, ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చాయన్నారు. ఆ ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చినటువంటి ఆ సంస్థల చేత లేకపోతే ఆ వ్యవస్థల చేతనే మంతనాలు జరిపించి నిరసన విరమింపజేశారు. ఇలా ఇప్పుడు మరి ఈ బాబుని చైనీస్ ఏజెంట్ అంటారు, యాంటీ నేషనల్ అంటారు, యాంటీ హిందూ అంటారు, మరి ఏమంటారో తెలియదు. పాపం చూడడానికి ఆ బాబు అయితే చాలా చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని పక్కాగా, మరి యాంటీ హిందూ అనే వాళ్ళు ఎప్పుడైనా పూజలు చేస్తారో తెలియదు కానీ బొట్టు పెట్టుకుంటారో తెలియదు కానీ చాలా చక్కగా బాబు అయితే ఉన్నాడు. మరి ఈ బాబుపై ఎటువంటి ముద్ర వేస్తారు? ఇక్కడ ఆర్టీవీ చేసేటువంటి ఈ లైవ్లో కూడా మేము ఒక పోల్ కండక్ట్ చేశాను. ఈ పోల్ చూడండి. పోల్ ప్రకారంగా సో ఏమన్నారు, 6 ఏళ్ల బాలుని అరెస్ట్ చేయడం బీజేపీ ప్రభుత్వం కరెక్టే చేసిందా అంటే 20% మంది కరెక్టే అంటున్నారు. ఫస్ట్ 20% మంది ఎవరో మీరు సమాధానం చెప్పండి, ఎందుకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఎందుకు మీరు కరెక్టే అని అనుకుంటున్నారు. ఆయన చేసిన తప్పేంది? సో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో పేపర్ లీక్ అంశంలో కానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి సింగిల్ ఎగ్జామినేషన్తో రిక్రూట్మెంట్ చేసుకోవాలనే విధానం విషయంలో, టీచర్స్ రిక్రూట్మెంట్ విషయంలో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో అంతా ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకి ఓ తల్లితో పాటుగా, అంటే తన తల్లి కూడా టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయంలో బాధితురాలుగా ఉంది. సో అక్కడికి ఆ తల్లితో పాటుగా అక్కడికి వచ్చాడు ఆదిత్య కుమార్. సో ఆదిత్య కుమార్ ఏం చేశాడు, ఇక్కడ వచ్చిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తన తల్లితో పాటుగా పోస్టర్ పట్టుకోండి, ఏమని, మోదీ రాజీనామా చేయాలి లేకపోతే సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని. మరి బాబుకి పొలిటికల్ కాన్స్పిరసీ ఉందా లేకపోతే మీరు అంటున్నట్టుగా ఎవరన్నా ఏజెంట్లు ఉన్నారా? ఎవరున్నారా బాబుకి? ఆ బాబుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ బాబు మాట్లాడు తెలుసా? ఒకసారి మళ్ళీ వినిపించండి టీచర్. ఆ బాబే మాట్లాడట్లేదు. देखिए जैन अल्फा, ये देखिए जैन अल्फा मैदान में जैन अल्फा, ये लड़का बहुत ज्यादा वायरल है और आज आंदोलन में उतरा हुआ है. ये देखिए, ये देखिए जैन अल्फा. क्या हुआ बाबू? बोलो क्या हुआ? अरे ये माथा कटाई उसका आदेश किसने दिया था? ये तो आप बना हुआ है. देखिए लगातार बच्चे सरकार पर जवाब कर रहे हैं. ये अनपढ़ मुख्यमंत्री के कहने पे हुआ है. हमको भी पता है, उसी का हम जवाब. तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको भी चोट नहीं लगा. तो पुलिस तुमको पकड़ रही थी, पुलिस तुमको उठाने जा रही थी. ये देखिए बच्चा जो हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था. ये माथा फट गया, छात्र का आंदोलन उड़ा था, तो क्या ये 7वीं फेल मुख्यमंत्री से बच्चा भी नहीं समझता? तो इस्तीफा दिया देना, किसी का माथा पड़वा दीजिएगा. నేరస్తులని, నేరగాలని, అక్రమాలు చేసే వాళ్ళని పట్టుకోవడానికి చేత కాదు కానీ నన్ను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆ బాబు మాట్లాడుతూనే ఇంకొక మాట కూడా ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మాటలు ఏంటంటే, నేను జైలుకైనా సిద్ధమే, బుల్లెట్ గాయాలకైనా సిద్ధమే, భగత్ సింగ్గా మారుతానని చెప్పి ఆ బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తోంది. సో ఒక రెవల్యూషనరీ పర్సన్గా కనబడుతూ ఉన్నాడు. సో 6 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో మెచ్యూరిటీ వచ్చి ఒక రెవల్యూషనరీ పర్సన్గా, రెవల్యూషనరీకి ఇప్పుడు ఒక సింబాలిక్గా ఈ 6 ఏళ్ల బాబు కనబడుతున్నాడు దేశం మొత్తానికి కూడా. ఇది రోజు రోజుకి ఎటువైపు దారి తీస్తుందో, ఎవరి పంచర్ కూడా తీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే 6 ఏళ్ల బాబు అరెస్ట్ అనే అంశం దేశవ్యాప్తంగా ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. ఆయన చేసిన తప్పు ఒకటే, తప్పు కారది, ఆయన హక్కు అది. విద్యా హక్కుల విషయంలో నేను మాట్లాడుతున్నాను చెప్పి మాట్లాడుతూ ఒక పోస్టర్ పట్టుకున్నాడు. ఆ పోస్టర్లో అటు సామ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని ఒక అంశం అయితే, ఇంకోవైపు ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో ఉన్నటువంటి ఒక పోస్టర్ని పట్టుకోవడమే ఆ బాబుకి రోప్ పార్టీ పెట్టి, ఆ రోప్స్ ద్వారా మధ్యలో నుంచి ఆ బాబుని నలుగురు పోలీసులు వెనకాల ముందు పక్కకు అందరినీ తోసుకుంటూ తల్లితో సహా లాక్కెళ్తున్నారు చూడండి. కానీ ఎక్కడా వణుకు బెనుకు లేరు. వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి కాకీలు తా అబ్బాయిని అణచివేసే ప్రయత్నం చేసినా ఎక్కడ వనకడం లేదు, వెనకడం లేదు. మీడియా మైకులు పెట్టగానే తన మాటల్ని అందుకున్నాడు, తమ భావాన్ని వ్యక్తం చేశాడు, తన భాషని పోలీసులకి, ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చేశాడు, ముచ్చమటలు పట్టించాడు. ప్రస్తుతానికి ఆదిత్య కుమార్ ఈజ్ అ ట్రెండింగ్ టాపిక్ ఇన్ ఇండియా నౌ. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం 20% మంది ఎవరైతే ఆ బాబుని అరెస్ట్ చేయడం కరెక్టే అంటున్నారో, దేనికి కరెక్ట్, ఎందుకు కరెక్ట్, కామెంట్ చేయండి. ये पता नहीं क्यों आया था प्रोटेस्ट में, ये वायरल भी चल रहा है, विक्टिम कार्ड अब खेल रहा है.
ये देखो पुलिस ले जा रही है इसको। बच्चों को उठा लिया है बच्चा बच्चे से भी डर गई पुलिस। बच्चे के पैर छोटे से छोटे से बच्चों को उठा लिया गया है। अब देख सकते हैं बच्चा बच्चा को उठा लिया बच्चे का अरेस्ट किया जा रहा है। आज अरेस्ट हो रहे हो बुआ। अब हमको कहीं भी ले जाया जाए हम अपना जा रहे हैं। कहाँ ले जा रही है? अब